గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రాఘవేంద్ర. నేను కథలు రాస్తూ ఉంటాను. ప్రస్తుతం మీరు వింటున్న కథ ప్రాణమిత్రులు పార్ట్ 5. పార్ట్ 4లో రాఘవ వాళ్ళ భార్యను కనుక్కుంటాడు. అవే నువ్వేమన్నా రాత్రి 11 గంటల టైంలో నిన్నేమన్నా అటువైపు వెళ్ళావా అని చెప్పి అడిగితే ఆమె ససేమిరా నేను వెళ్ళలేదు, మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు అని చెప్పి దురుసుగా మాట్లాడటంతో సరేనని వదిలేసి పడుకోబోగా అతనికి కాల్ వస్తుంది. కాల్లో ఉన్న వ్యక్తి అతని బెస్ట్ ఫ్రెండే. ఎప్పుడైతే అతను నీ నీ బెస్ట్ ఫ్రెండ్ రహీం అని రాఘవతో అంటాడో రాఘవకు ఒక్కసారిగా కోపం వస్తుంది. అరే రహీం, నువ్వు ఎక్కడికి పోయావు? ఎన్ని సంవత్సరాలు నీ కోసం వెతకని చోటు లేదు, అడగని వ్యక్తి లేరు, ఒక మెసేజ్ లేదు, ఒక ఫోను లేదు, ప్రాణమిత్రుడు అంటావు, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు అసలు అని చెప్పి ఆవేశంగా అంటాడు. రహీం వెంటనే రాఘవ కూల్ కూల్, అదొక పెద్ద ఫ్లాష్ బ్యాక్లే, నా పరిస్థితులు అలాంటివి, నాకు చెప్పాల్సిన ఆ సందర్భం అప్పుడు రాలేదు, నీతో కలవాల్సిన పరిస్థితి కూడా నాకు కుదరలేదు, నా పరిస్థితి అలాంటిది, సరే అంటాడు. అనే వరకు రాఘవ ఉండి సరే ఇప్పుడు ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు అసలు చెప్పు అనే వరకు, ఒక్కసారి నువ్వు ఇంటి బయటికి రా, సో కనపడతాను అంటాడు. వెంటనే రాఘవ నిజమా అని చెప్పి హడావుడిగా ఆత్రంగా బయటికి వస్తాడు. రాంగల్నే రహీం చూసి అరే రహీం భాయ్ ఎక్కడికి వెళ్ళిపోయి ఎంత మారిపోయి అని చెప్పి ఒక్కసారి అతన్ని ఆలింగనం చేసుకున్న తర్వాత రహీం ఉండి కూల్ రాఘవ, నేను ఇప్పుడు నిన్ను వదిలి ఎక్కడికి పోను, నీ దగ్గరే నీతోనే ఉంటాను, మనం ఇక్కడే ఉంటాము, డోంట్ వరీ అని చెప్పి అంటాడు. సరే రహీం, నువ్వు రావడం వల్ల నాకు చాలా ధైర్యంగా ఉంది, నాకు చాలా సపోర్ట్గా ఉండేవాడు నువ్వు, అప్పుడు అసలు ఏమైందో ఏమో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు అని అనగా, సరేలే అదంతా వదిలేసాయి, ఇప్పుడు చిన్న విషయం నిన్ను నీతో మాట్లాడాలి అని చెప్పి అంటాడు. అనే వరకు ఏంట్రా చెప్పు రహీం అంటాడు రాఘవ. అలా కాదు ఇట్లా రా అని చెప్పి కొంచెం పక్కకు తీసుకెళ్ళి, నేను చెప్పేది జాగ్రత్తగా విను, నిన్న రాత్రి 11 గంటలకి నువ్వు మిస్సెస్ ఇంటి వెనక ఉన్న గొంతులో నుంచి అటు పైకి వెళ్ళిందంట. అంతేకాకుండా అటు గొంతు నుంచి ఇటుగా రివర్స్ మీ ఇంటి సైడు రావడాన్ని ఒక వ్యక్తి గమనించాడు. ఆ గమనించిన వ్యక్తి ఇంటరాగేషన్లో అతను చెప్పాడు, అసలు మీ మిసెస్ ఆ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళింది, నీకు తెలుసో లేదో అక్కడ ఒక మర్డర్ జరిగింది, ఒక ఆమెను ఘోరంగా గొంతు కోసి చంపారు, అందుకని ఇంటరాగేషన్లో డౌట్ వచ్చింది. మా హెడ్ ఆఫీసర్ ఆమెను తీసుకుని రండి ఒకసారి విచారణ చేద్దామంటే నేనుంటే అతను నా బెస్ట్ ఫ్రెండ్ భార్యే, నేను కనుక్కుంటా అని చెప్పి ఆపాను రాఘవ, అసలు నువ్వు ఏంటి అడుగుతావా ఆమెను అది ఇది అని అంటాడు. అనే వరకు రాఘవ ఉండి ఏంటి రహీం, ఆ విషయం నేను మా మాస్టర్ కూడా చెప్తే నేను వెళ్ళి ఆ అమ్మాయిని అడిగాను, ఆ అమ్మాయి ఒకే మాట అంటుంది, నాకు తెలియదు నేను వెళ్ళలేదు అని అంటుంది, నాకు ఏం చేయాలని అర్థం కావట్లేదు, ఈ టెన్షన్తో నిద్ర పట్టట్లేదంటే, కూల్ మిత్రమా నేనున్నా కదా నేను చూసుకుంటాను అని అంటాడు. మిగతాది నెక్స్ట్ పార్ట్లో